గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఆరోగ్య శాఖలో జీరో వేకెన్సీ విధానంతో 50,000 మంది స్టాఫ్ నియమించినట్లుగా ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం తెలిపారు. దేశంలో మొదటిసారి విలేజ్ క్లినిక్స్ తీసుకువచ్చినట్లుగా గుర్తు చేశారు. ప్రజలకు మంచి వైద్యం అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పుడు కొన్ని భవనాలకు అద్దె కట్టడం లేదని తెలిపారు. జీరో వేకెన్సీ విధానం ద్వారా 54,000 స్టాఫ్ ని డాక్టర్లు మెడికల్ స్టాఫ్ రిక్రూట్ చేయడం జరిగింది అధ్యక్ష. విలేజ్ క్లినిక్స్ అండ్ ఫ్యామిలీ డాక్టర్స్ విధానం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టింది అధ్యక్ష. దీని ద్వారా మంచి వైద్యం పేదల ప్రజల చెంతకు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా టెలిమెడిసిన్ ద్వారా ఎవరి ఆల్టర్నేటివ్స్ డాక్టర్ని పరీక్షించి దీర్ఘకాలిక రోగుల్ని అలాగే ఓపీ చూడడం జరిగింది ప్రతి ఆల్టర్నేట్ డేస్ లో. దాంతో ప్రజల చెంతకి అడ్వాన్స్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అలాగే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఈ కొన్ని రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈ కేంద్రాలు మందిరాలు దీంట్లో చాలా వాటికి ప్రైవేట్ దీనికి రెంట్ కట్టడం లేదు అధ్యక్ష. దాంతో స్టాఫ్ కట్టుకున్న పరిస్థితి రెంట్. దాని గురించి ఆలోచించాలి మనం చేస్తున్నా. అలాగే ఇంతకుముందు 104 మందులుండే విలేజ్ హాస్పిటల్లో కొన్ని లేని వాటికి అవసరమైన వాటికి ఆన్లైన్లో తెప్పించుకొని దాన్ని సిస్టర్ నర్స్ వెళ్ళి ఇంటికి అర్థం చేస్తుంది. ఆ విధానం ఇప్పుడు రద్దు చేయబడినట్టుంది. దాన్నైనా పునరుద్ధరణ ఆలోచన ఉందా అని మీ ద్వారా మంత్రి గారికి అడుగుతున్నాను. అలాగే 25,000 జీతం, అక్కడున్న బిఎస్సీ నర్స్ 20,000 జీతము, 10,000 ఇన్సెంట్ ఉంది అధ్యక్ష. దానికోసం జరిగారు. ఇప్పుడు ఇన్సెంట్ సరిగా అందడం లేదు అక్కడ స్టాఫ్ కి. అది కూడా ఒకసారి కన్సిడర్ బాగుంది మీ ద్వారా అడుగుతున్నాను మంత్రి గారు.